బ్యాక్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో నేడు తీర్పు వెలువడనుంది. ఎస్సీ/ఎస్టీ 2 అదనపు జిల్లా కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. అమృత ప్రణయ్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాలు వేరుకావడంతో వీరి వివాహాన్ని అమృత తండ్రి మారుతిరావు ఒప్పుకోలేదు. మారుతిరావు సుపారి గ్యాంగ్తో 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ను హత్య చేయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రథమ నిందితుడు A1గా అమృత తండ్రి మారుతిరావు, సుపారి గ్యాంగ్కు చెందిన సుభాష్ శర్మ A2గా, A3గా అస్గర్ అలీ, A4గా అబ్దుల్ బారీ, A5గా కరీం, A6గా అమృత బాబాయ్ శ్రావణ్, ఇక A7గా శివ, A8గా నదీములపై కేసు ఫైల్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే 7 ఏళ్ల పాటు కోర్టులో విచారణ కొనసాగింది. సూపర్ గ్యాంగ్ సాయంతో తండ్రి మారుతిరావు చంపించినట్టు పోలీసులు సాక్ష్యాలను సమర్పించారు. మానసికంగా కుంగిపోయిన మారుతిరావు బెయిల్ వచ్చిన 6 నెలల వ్యవధిలోనే 2020లో హైదరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎటు సుభాష్ శర్మ గుజరాత్ మాజీ హోంమంత్రి అరుణ్ పాండే హత్య కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ప్రస్తుతం సబర్మతి జైల్లో ఉన్నాడు. ఇక A3 అస్గర్ అలీ కూడా ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. ఇక ఇవాళ న్యాయస్థానం ఏ విధమైన తీర్పు వెలువరిస్తుందన్నది ఉత్కంఠ నెలకొంది.